హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ ద యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక టెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేది విడుదల చేశారు. ఇవి డౌన్లోడ్ చేసుకునేందుకు మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎస్జిటి వరకు ఎప్పటి నుంచి ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ వరకు ఎప్పటి నుంచి, ఇక లాంగ్వేజ్ వరకు ఎప్పటి నుంచి అనేది ఈ యొక్క వీడియోలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇక టెట్ పరీక్షకి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేదా గూగుల్లోకి వెళ్ళి rkcompetitive.com అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. మన గ్రూప్స్లో మీకు ఇంపార్టెంట్ బిట్స్ పీడిఎఫ్స్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఆల్రెడీ 2 days బ్యాకే ఒక వీడియో చేశాను. ఎస్జిటి వారికి పరీక్షలు అనేవి ఎప్పటి నుంచి ఉంటాయి అనేది. చాలామంది అది మీకు ఈ యొక్క మన ఛానల్ చూస్తున్న వారైతే మీకు తెలుస్తూ ఉంది అప్డేట్ అనేది. మనం చూసినట్లయితే కనుక ఏపీ టెట్ యొక్క పరీక్ష హాల్ టికెట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక టెట్ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ఇచ్చిన వెంటనే మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చూసారా, ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఈ విధంగా మీ యొక్క క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. అక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఐడి అయితే వస్తుంది కదా, ఆ యొక్క క్యాండిడేట్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఒకటి కూడా మిస్టేక్ చేయకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయాలి. తర్వాత మనకి క్రింద వెరిఫికేషన్ కోడ్, ఓకేనా, వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెరిఫికేషన్ కూడా మనం ఎంటర్ చేయాలి. క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్, స్మాల్ ఇస్తే స్మాల్. అది ఎంటర్ చేశాక మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. తదుపరి ఈ యొక్క లాగిన్ అనే గ్రీన్ కలర్ బటన్ చూసారా, ఆ యొక్క గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క లాగిన్ ప్రొఫైల్ అనేది లాగిన్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మనకి హోమ్ లెఫ్ట్ సైడ్లో స్విచ్ టైప్లో ఒక ఐకాన్ అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా మీకు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ అయ్యి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చిన్న స్విచ్ టైప్లో ఉంది చూసారా, ఇక్కడ రైట్ సైడ్ హోమ్, లెఫ్ట్ సైడ్ దీని మీద క్లిక్ చేశాక టెట్ క్యాండిడేట్ సర్వీస్లో టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని చూసారా. తర్వాత మీరు ఎన్ని పేపర్స్కి అప్లై చేసి ఉంటే అన్ని పేపర్స్ కూడా మీరు ఇక్కడ ఈచ్ వన్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసి అవుతుంది. మీరు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు లేదా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఓకేనా. పీడిఎఫ్ కింద తీసుకుని దాచుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మీకు ఈ విధంగా టెట్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు టెట్ పరీక్ష తేదీల గురించి ఒకసారి చెక్ చేద్దాం. అయితే మీకు ఈ యొక్క ఏదైతే టెట్ హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి కదా, ఇందులో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటేనే కనుక ఫస్ట్ 3 రోజులు లాంగ్వేజ్ వారికి, ఓకేనా. 3, 4, 5 తేదీల్లో లాంగ్వేజ్ వారికి ఈ యొక్క టెట్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. 6వ తారీఖు నుండి 14 మార్నింగ్ సెక్షన్ వరకు కూడా ఎస్జిటి వారికి అయితే మనకి పరీక్షలు అయితే జరుగుతాయి. ఇక 14 మనకి ఏదైతే 14వ తేదీ సెకండ్ సెషన్ ఉంటుంది కదా, మధ్యాహ్నం సెషన్ నుంచి స్కూల్ అసిస్టెంట్ వారికి మ్యాథ్స్, 19వ తారీఖు వరకు వరుసగా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అయితే అవుతాయి. ఈ విధంగా మనకి టెట్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి 21వ తారీఖున పరీక్ష అయితే ఉంది. ఈ విధంగా మనకి టెట్ షెడ్యూల్ అయితే ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరు కూడా టెట్కి సంబంధించి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.